బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పాత కలెక్టరేట్ నుండి బస్టాండ్ మీదుగా నెహ్రూ పార్క్ వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక రోడ్ షోకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందిస్తారు. రవీందర్, చెప్పండి. కొద్దిసేపటి క్రితమే జగిత్యాల బస్సు యాత్ర ముగించుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్ది సేపట్లో నిజామాబాద్ సరిహద్దు అయినటువంటి బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి సరిహద్దు నుంచి జిల్లాకు చేరుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం నెహ్రూ పార్కులో ఉన్నాం. ఈ కూడలిగుండా ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ మనకు విజువల్లో చూస్తున్నటువంటి బస్టాండ్ చౌరస్తా మీదుగా ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగిస్తారు. లెఫ్ట్ సైడ్కి ఉన్నటువంటి ఒలింపియా బేకరీ పక్కనే ఉన్నటువంటి బస్సు ఆగుతుంది. ఇక్కడ నుంచి ఈ ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగి అటు సరిహద్దు ఉన్నటువంటి అటు ఓల్డ్ సిటీ వైపు వెళ్ళే రహదారి ఉంటుంది. రహదారికి ఆనుకున్నటువంటి ఈ గుండా బస్సును ఇక్కడ నిలిపివేసి ఇక్కడ నుంచి ప్రసంగిస్తారు. దాదాపుగా 4 కూడల చౌరస్తా ఇది. 4 కూడల చౌరస్తా నుంచి బీఆర్ఎస్ అధినేత ఇక్కడ నుంచి ప్రసంగించే ఆస్కారం ఉంటుంది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. నిజామాబాద్ నగర వ్యాప్తంగా ఎల్ఈడి లైట్లు, అదేవిధంగా లౌడ్ స్పీకర్లు ప్రతి నిజామాబాద్లో ఉన్న పౌరుడికి, అదేవిధంగా ప్రజలకు బీఆర్ఎస్ అధినేత ప్రసంగం వినబడే విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్లు కానీ లైటింగ్ కానీ ఇబ్బంది కలగకుండా పార్టీ యంత్రాంగం పూర్తిగా తీర్చిదిద్దింది. ఇప్పుడు జగిత్యాల పర్యటన ముగించుకున్నటువంటి బీఆర్ఎస్ అధినేత కమ్మర్పల్లి చౌరస్తా మీదకి వెళ్ళి అటు ఆరుమూరు, మామిడిపల్లి చౌరస్తా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాణిక్ బండార్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముబారక్ చౌరస్తా నుంచి నేరుగా పాత కలెక్టర్ కంటేశ్వర్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బస్టాండ్ సమీపం నుంచి నిజామాబాద్ బస్టాండు, అదేవిధంగా నెహ్రూ పార్క్ చౌరస్తా నుంచి పెద్ద ఎత్తున ఉంటారు. దాదాపుగా ఎటు చూసినా ఈ ప్రాంతం మరికొద్ది సేపట్లో జనసంద్రం కాబోతుంది. స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చే ఆస్కారం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా, దాదాపుగా మాజీ ముఖ్యమంత్రిగా, ఈపాటికే ప్రజలకు చేరువైనటువంటి ప్రజానాయకుడుగా వరదిలినటువంటి అనేక సందర్భాలను మనం చూసాం. ముఖ్యమంత్రిగా అనేక అభివృద్ధి ఫలాలు గత ముఖ్యమంత్రి హయాంలో అందుకున్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు ఇక్కడ మొక్కు చూపుతున్నారు. ముఖ్యంగా యువత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఏదైతే స్పిరిట్తో ఉన్నారో అదే స్పిరిట్తో ఇప్పుడు ప్రతిపక్షమైన హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ప్రసంగం వినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎటు చూసిన మహిళలు, అదేవిధంగా వృద్ధులు, అదేవిధంగా యువత పెద్ద ఎత్తున ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు ఇష్టపడుతున్నారు. ఇదే విధంగా రావడానికి కూడా స్వచ్ఛందంగా తరలి రావడానికి కూడా ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. మొత్తానికి దాదాపుగా వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రధానమైనటువంటి చౌరస్తా ఇది నిజామాబాద్ సరిహద్దుగా ఉన్నటువంటి భాగానికి చేరువలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక ఐకాన్గా నిలుస్తుంది నెహ్రూ చౌరస్తా. ఐకాన్ నుంచి బీఆర్ఎస్ అధినేత ప్రసంగం అద్భుతంగా ఉంటుంది. వినేందుకు కూడా చక్కగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కూడలను ఎంచుకోవడం జరిగింది. అందుకు తగ్గట్టుగా పార్టీ శ్రేణులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. అటు రావడానికి ఎంత సులువుగా ఉంటుందో పోవడానికి కూడా మార్గాలను ఏర్పాటు చేశారు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 4 వైపులా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. మొత్తానికి 5 కాన్స్టిట్యున్సీల నుంచి ఇక్కడికి జనాలు వస్తారు. 5 కాన్స్టిట్యున్సీ నుండి ఎవరికి వారికి బార్డర్లు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత సులువుగా వస్తారో సభను ముగించుకొని అంత సులువుగా వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తారు కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఫ్రీగా ఫ్రీ లైన్ ట్రాఫిక్ను ఏర్పాటు చేశారు. ఇటు వర్ణి చౌరస్తాగా ఒక కూడలి, అటు ముబారక్ నగర్ పరిసర ప్రాంతంతో పాటు పాలిటెక్నిక్ గ్రౌండ్, అదేవిధంగా ఇటు ఉన్నటువంటి బోధన నుంచి వచ్చే వాహనాల కోసం ఇటు హోల్డ్ సిటీ వైపు ఒక పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జిల్లా సరిహద్దులో ఈపాటికే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి సారథ్యంలో అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలికి అక్కడ మామిడిపల్లి చౌరస్తా, అదేవిధంగా ఆరుమూరు, అక్కడి నుంచి నేరుగా కంటేశ్వర్ మీదుగా పాత బస్టాండ్ సమీపం నుంచి నెహ్రూ పార్కుకు చేరుకుంటారు. నెహ్రూ పార్కుకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అధినేతకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. పువ్వులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వాగత తోరణాలు కూడా స్పష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో గులాబీ బాస్ బీఆర్ఎస్ అధినేత నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టడంతో బీఆర్ఎస్ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు ముఖ్యమంత్రి ప్రసంగం కోసం వెయిట్ చూస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా మరో 20-25 నిమిషాల్లో జిల్లా సరిహద్దుకు చేరుకుంటారు.
ఓటు స్టూడియో. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.